హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ పల్లెటూరు వంటలని యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా పల్లెటూరులో ఏ వంటలు చేసుకుంటారో అవన్నీ మీకు నేను చేసి చూపిస్తాను. ఈ ఛానల్లో అసలు వంట రాని వాళ్ళు కూడా ఎలాగ సులభంగా వంట చేసుకోవాలో ఈ ఛానల్లో రకరకాల వంటలు చేసి నేను చూపిస్తాను. దయచేసి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. టేస్టీ పల్లెటూరు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు బొంబాయి రవ్వతో నోరూరించే స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పాలు, నెయ్యి, ఇలాచి, పంచదార, బొంబాయి రవ్వ, కొంచెం ఫుడ్ కలర్, పాలపొడి. సరే విధానం: గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. ఆ నేతిలో ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకున్నాను నేను, వేసుకున్నాను. దీన్ని దోరగా ఏగిందాక వేయించుకోవాలి. దోరగా ఏగాలి. ఓకే, ఉప్మా రవ్వ ఏగింది, దోరగా అయింది. ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని కలుపుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇదంతా దగ్గరకి అయి ఇలాగా లడ్డు చేసేలాగా దగ్గరికి గట్టిగా అవ్వాలి. ఇలాగుంటే చాలు. ఇక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. వేరొక గిన్నె తీసుకొని దాంట్లో పంచదార పాకం చేసుకుందాం. అప్పుడు పంచదార వేస్తున్నాను నేను. అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. పాకం అయ్యే వరకు ఇట్లా కొంచెం హైలో పెట్టుకోవాలి గ్యాస్ని. ఇలా తిప్పుకోవాలి పంచదార అంతా కలిసేదాకా. ఆ పాకం అయ్యేలోగా ఈ పిండి మీద కొంచెం పాలపొడి వేసుకుందాం. పాలపొడి వేసుకొని దీన్ని గట్టిగా ఇలాగా కలుపుకోవాలి. దీన్ని మెత్తగా ఇట్లా ఇదంతా కలిసే వరకు మంచిగా మెత్తగా కలుపుకోవాలి. అలాగే ఇలాగ మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. అలాగే ఈ పాకాన్ని ఒకసారి తిప్పుకొని ఇందులో ఇలాచి వేసుకుందాం. పాకం కొంచెం వస్తే చాలు. దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మన చేతికి అంటుకోదు. ఇలాగ రావాలి, చేతికి అంటుకోకూడదు. ఇలా మొత్తం స్మూత్గా ఇలా స్మూత్గా రావాలి. ఓకే, పాకం కూడా రెడీ అయింది కదా. ఒకసారి తిప్పుకొని చూద్దాం. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇలాగ ముద్దలు ముద్దలు చేసుకోవాలి, గుండ్రంగా ఇట్లా లడ్డులాగా. ఇలా చేసి పెట్టుకుందాం. వీటిని చేతిలో కొంచెం అంత నెయ్యి రాసుకుందాం, చేతికి అంటుకోకుండా. రాసుకొని దీన్ని ఇలాగ పెట్టుకొని ఇలా మెల్లగా ఇలాగ ఒత్తుకోవాలి. ఏదన్నా ఒక చిన్న స్పూన్ కానీ ఏదన్నా తీసుకొని ఇలాగ డిజైన్ పెట్టుకోండి. ఓ పక్కన పెట్టుకుందాం. మరొకటి చేసుకుందాం. సేమ్ దీన్ని కూడా ఇలాగే
ఇలా డిజైన్ పెట్టుకొని ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇలాగ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే. అన్నీ ఇలాగ డిజైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ మరిగించుకుందాం. ఆయిల్ బాగా మరగాలి. ఫ్రెండ్స్, నూనె వేడైంది. మనం చేసి పెట్టుకున్నట్టు నూనెలో వేసుకుందాం. ఇవి లైట్‌గా నూనెలో వేగాలి. ఇలా కాలితే చాలు. వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కాలితే చాలు. వీటన్నిటిని ఇప్పుడు మనం పాకంలో వేసుకుందాం. మనం ముందుగానే పాకాన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుందాం. ఇలాగ పాకంలో కొంచెం సేపు నానాలి. కొంచెం ఇలాగ కదుపుతా ఉంటే ఆ పాకం అంతా ఈ పప్పకు పట్టుద్ది. ఓకే. వీటిని తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, నోరూరించే బొంబాయి రవ్వతో స్వీట్ రెడీ. మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు, మన బంధువులు వచ్చినప్పుడు సడన్‌గా మనం ఇది చేయొచ్చు. స్వీట్ రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎలాగుందో. చూడంగానే నోరూరిపోతుంది కదా! మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ ఐటెం మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరున్నారో వారందరికీ షేర్ చేయండి.